థ్యాంక్ యూ చరి గారు. ఇప్పుడు డైరెక్టర్ రితేష్ రాణా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మత్తు వదలరా లాంటి డెబ్యూ సినిమాతోనే ఇండస్ట్రీని అంతా తన వైపు తిప్పుకునేలా చేశారు. అంతకు మించిన మ్యాజిక్ని ఇప్పుడు క్రియేట్ చేశారు. నిజంగా పడి పడి నవ్వుకున్నామండి థియేటర్స్ నిండా. ఈ సక్సెస్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? మొత్తం ఫిలిం మేకింగ్ ప్రాసెస్లో నాకు రెండు విషయాలు నచ్చావండి. ఒకటి నరేషను, రెండు ప్రమోషను. నరేషన్ లేకుండా మూవీ స్టార్ట్ అవ్వదు, ప్రమోషన్ లేకుండా జనాల్లోకి వెళ్ళదు. సో అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. చెరి గారికి చెప్తాను, ఎందుకు సరే డబ్బులు వేస్ట్, ఖర్చు ఎక్కువ వద్దు ఎందుకు అంటే, ఆయన కూడా ఓకే సూపర్ అని అలా అనుకుంటారు. కానీ నాకు ఇలా స్పీచ్లు ఇవ్వడం ఇష్టం లేదు. కానీ మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టారు. అన్నిటికంటే మేజర్గా నాకు ఆనందంగా ఉంది, చెరి గారు హ్యాపీగా ఉన్నారు, అది చాలు నాకు. హ్యాపీ బర్త్డే తీసాక ఆయన ఆ ఫేస్లో స్మైల్, మా టీమ్ ఫేస్లో స్మైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. సో అది మేజర్ ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ నా డైరెక్షన్ టీమ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సోమయాజులు, వాసు, ప్రభవ్ అండ్ తేజ ఏంటంటే కో రైటర్, కాస్ట్యూమ్ డిజైనర్, వాడికి ఆల్రౌండర్ అనమాట. మా టీంలో ఏం కావాలన్నా ఆల్ పర్పస్ నైఫ్ లాగా వీళ్ళందరూ ఉంటారు. సో ఏమన్నా స్పీచ్ ఇస్తారా? నా కోఆర్డినేట్స్లో కొంచెం పాలు పంచుకోండి. సరే, అంటే ఇందాకట్లాగా అర్థం కాకుండా అర్థమైనట్టు కాకుండా ఇప్పుడు కొంచెం మాకు క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు ఎవరనేది ఇప్పుడు కొంచెం క్లారిటీగా మాట్లాడరా? ఫస్ట్లీ లైక్ మత్వదల 1 చూసినప్పుడు ఐ వాజ్ బ్లోన్ అవే అండి. అండ్ ఇన్స్టెంట్లీ ఐ బికేమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రితేష్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసు. ఓకే, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు రితేష్ అన్నకి చాలా థ్యాంక్స్ అండి. ఈ పెద్ద హిట్ కొట్టారు రితేష్ అన్న. మేబీ నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా రితేష్ అన్నతో ఉంటాను, పెద్ద హిట్లు కొడతాను అనుకుంటున్నాను. రితేష్ అన్నకు ఛాన్స్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ ద హ్యూమంగస్ హిట్ అండి. కొంచెం హ్యూమంగస్ హిట్ అండి. అండ్ ఇలాగ ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా బెటర్ కంటెంట్తో ముందుకు వస్తూ ఉంటాం. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఎంటర్టైన్ చేయడానికి చూస్తూ ఉంటాం. అండ్ ఇంకా మా టీం గురించి మాట్లాడాలంటే ఎవ్రీ వన్ లైక్ సాయి, ప్రభవ్, నిఖిల్, వాసు అండ్ డిఓపి సురేష్ సారంగం, నా అన్న రితేష్ రాణా, వీళ్ళు దే ఆర్ అంటే వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళలో ఒక ఏజ్ దాస్ నక్క ఉంటాడండి. సో అదేంటంటే బేసిక్గా మేము ఎప్పుడు సెల్ఫ్ ఎంటర్టైన్ ఫీల్ అవుతూ ఉంటాం. అట్ ద సేమ్ టైం పక్కన వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయాలని చూస్తూ ఉంటాం. అది మీకు మూవీలో రిఫ్లెక్ట్ అయ్యింది అనుకుంటున్నాను. లైక్ బ్యాక్గ్రౌండ్లో పోస్టర్స్ కానీ, ఫోర్గ్రౌండ్లో యాక్టర్స్ చేసే చిన్న గెస్టర్స్ కానీ. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ హ్యూమంగస్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. రితేష్ గారు ఒక చిన్న మాకు ఒక క్లారిటీ కూడా ఇచ్చేయచ్చు కదా, మీరు అన్నట్లుగానే సినిమా ఎక్కడ స్పీచ్ అవ్వలేదు. సో ముందు మా ఆర్ట్ డైరెక్టర్ గారికి, సార్ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ ఫిలిం నుంచి శ్రీనివాస్ గారే. సో టీం అంతా సేమ్, నెక్స్ట్ న్యూ జాయిన్. నా ప్రతి సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఎప్పుడు చేసినా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండేది, కానీ దీంట్లో మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఆయనకు మామూలుగా ప్రీ ప్రొడక్షన్ అప్పుడు ఏంటంటే చెప్పేవాడిని, సార్ మీకు 8 days ఇస్తా, 9 days ఇస్తా, కుమ్మేద్దాం అని చెప్పేవాడిని. లాస్ట్కి వచ్చి 4 రోజుల్లో తీయాలి సార్ అని చెప్పేవాడిని. ఆ 4 రోజుల్లో కూడా ఒక హాఫ్ డే నేను సీన్ తీసేవాడిని. సీన్ తీసిన తర్వాత పాపం ఆయనకి ఇచ్చేవాడిని. సో ఆయన చాలా బాగా చేశారు. కార్తిక్ శ్రీనివాస్ గారు, సార్ థ్యాంక్ యూ. మీ గురించి చెప్పమన్నారు, చెప్తున్నా. నెక్స్ట్ సురేష్ ఎక్కడ? సురేష్ దా. ఇంకొకటి లేదా ఆయన వచ్చే వరకు ఆగే చెప్పాలి. సో సురేష్, మాల్ నేను రైటింగ్ చేస్తున్న విజన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు బాగా బయటకు తీసుకొచ్చే సురేష్. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్. ఎప్పుడు కనపడ్డు ముందుకి, నువ్వేమన్నా స్పీచ్? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టర్స్, ఆల్ ద యాక్టర్స్ అనమాట. సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, రోహిణి గారు, రాజా గారు, దాని తర్వాత రోహిణి గారు, బాజీ గారు, అందరికీ పేరు పేరున, జీవన్ గారు, అందరికి పేరు పేరున థ్యాంక్స్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హీరో సింహ గారు థ్యాంక్ యూ సార్.
ఈ సినిమా ఒప్పుకున్నందుకు, చేసినందుకు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పుడు ఒక స్టార్తో వర్క్ చేయాలన్న ఒక ఉండేదండి. అది ఈ సినిమాతో సత్య గారితో తీరిపోయిందండి. ఆయన యాక్టింగ్ టాలెంట్, ఆయన టెక్నికల్ కేపబిలిటీస్, ఆయన డైరెక్షన్ అబిలిటీస్. అంటే సీన్కి వెళ్ళి షూట్కి వెళ్ళి సత్య గారికి సీన్ చెప్తే ఆయన సీన్ తప్ప మిగతావన్నీ నాకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. రితేష్ ఈ షాట్ ఇలా ఉంటే బాగుంటుంది, దాని తర్వాత ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ. సో ఆయన క్రియేటివ్ ఇన్పుట్స్తో చాలా బాగా నాకు ప్రేరేపించి ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మూవీ కూడా మీతో చేసే భాగ్యం దొరుకుతుంది అని అనుకుంటున్నాను. అండ్ భైరవ చాలా స్వీట్ పర్సన్. సో అంతే స్వీట్గా మ్యూజిక్ ఇచ్చాడు. భైరవ అని చూస్తే ఇంక వేరే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ అందరూ మూవీ చూసి ఎంజాయ్ చేయండి. సరే, చెప్పండి. 3 గురించి అప్డేట్ ఏమైనా ఇస్తారా? అందరూ అదే అడుగుతున్నారు, డైరెక్టర్స్, ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. 3 రీ-రిలీజ్ అదా అండి? అది కాదండి, మత్తు వదలరా 3 ఆపరేషన్ తస్కర ఉండబోతుందా మళ్ళీ ఇంకొకటి? ఆపరేషన్ తస్కరా మొత్తం రాత్రి ఉంటుందండి, డెఫినెట్గా. ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ కంపల్సరీ ఉంటుందండి. యా. అండ్ ఫైనలీ థ్యాంక్స్ టు మై హోల్ టీమ్, మై పిఆర్ టీమ్ అండ్ ఆల్ ద ఆడియన్స్ అండి. థ్యాంక్స్ లాట్. యా. ఇప్పుడు అందరం వెయిట్ చేస్తున్నాము సింహ గారి